ఈరోజు ఈ సమావేశానికి వచ్చినట్టు జనసేన నాయకులకు టీడీపీ నాయకులు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే మన నాయకుడు హెలికాప్టర్ దిగి వేదిక మీదకి వస్తున్నారు. ఈ జనాన్ని చూసే కర్నూలు పార్లమెంటు యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు సుస్వాగతం అని చెప్తూ మనందరూ కేకలు వేయాలి. అదేవిధంగా ఈ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప కూలిపోయే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి నీ కథం కేల్ కథం, తొందరగా దుకాణం బంద్ చేసుకుంటే టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు జోలికొచ్చావు, 53 రోజులు జైల్లో పెట్టావు, 70 రోజులు నీ కథ తేలుస్తాం. 70 రోజులు అయిన తర్వాత నీ జన్మంతా జైలే. మళ్ళా సిల్వర్ బొచ్చ, మళ్ళా జైల్లో ఉండక తప్పదు. ఇది ప్రజలిచ్చే తీర్పు. నిన్ను ప్రజలు ఊరక వదిలిపెట్టరు. ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది. నువ్వే చెప్తున్నావు వద్దంటే ప్రజలకి వద్దంటే నీ దిగిపోతా అంటున్నావు. నీవు కాదే, ఆ ప్రజలే దుమ్ము లేపి నిన్ను బయటికి పంపుతారు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సమయం మాత్రమైంది. అందుకనే ఈరోజు మన నాయకుడు వచ్చినటువంటి అఖండ స్వాగతం పలికినటువంటి ఈ యొక్క కర్నూలు పార్లమెంటు పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది. నువ్వే చెప్తున్నావు వద్దంటే ప్రజలకి వద్దంటే నీ దిగిపోతా అంటున్నావు. నీవు కాదే, ఆ ప్రజలే దుమ్ము లేపి నిన్ను బయటికి పంపుతారు. టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు జోలికొచ్చావు, 53 రోజులు జైల్లో పెట్టావు, 70 రోజులు నీ కథ తేలుస్తాం. 70 రోజులు అయిన తర్వాత నీ జన్మంతా జైలే. మళ్ళా సిల్వర్ బొచ్చ, మళ్ళా జైల్లో ఉండక తప్పదు. ఇది ప్రజలిచ్చే తీర్పు. నిన్ను ప్రజలు ఊరక వదిలిపెట్టరు. ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది. అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు ఇది ప్రజలిచ్చే తీర్పు. నిన్ను ప్రజలు ఊరక వదిలిపెట్టరు. ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది.